యెస్. నేను కాపీ క్యాట్‌ని. యాహ్! ఐయామ్ కాపీ క్యాట్. నువ్వు చూసే ఒక్క నిమిషం వీడియోకి నేను కాపీ క్యాట్. మిగతా వీడియోస్ చూసావా? లేదు. అసలు నువ్వు చూసిన వీడియో కాపీ అంటున్నావు. అసలు కాపీ అంటే ఏంది నీకు తెలుసా? అసలు కాపీ అనేది దేన్నంటారో తెలుసా? ఏమి లే. చూడ్డం, కాపీ అని పెట్టేయడం. ఒక వెబ్‌సైట్ గురించి ఆయన ఒక వీడియో తీసి అప్‌లోడ్ చేశారు. ఆయన తర్వాత వరల్డ్ మీద ఎవరు చేసినా అది కాపీయా? అసలు ఆయన ఎక్కడి నుంచి కాపీ చేస్తున్నారో తెలుసా? ఆయనకు ముందు ఎవరైనా చేసుంటే ఇప్పుడు ఆయన కాపీ చేసినట్టా? అడోబ్ ఫైర్‌ఫ్లై అని చెప్పి ఒక వీడియో నేను చేశాను. తెలుగులో ఫస్ట్ టైమ్ నేనే చేసింది. నువ్వు కావాలంటే యూట్యూబ్‌లో పోయి సెర్చ్ చేసుకో. పోస్టింగ్ డేట్‌తో సహా. తెలుగులో ఫస్ట్ టైమ్ నేనే చేసుంటా. వాళ్ళకి లక్షల్లో, వేలల్లో వ్యూస్ ఉన్నాయి. ఎందువల్ల? వాళ్ళకి సబ్‌స్క్రైబర్స్ ఎక్కువున్నారు. వాళ్ళు చూసే కొద్దీ రీచ్ ఎక్కువయ్యి అది ఇంకొంతమందికి చేరింది. నాకున్న తక్కువ సబ్‌స్క్రైబర్స్‌కి నాకు అంతంత మాత్రం నాకొచ్చింది. అలాంటప్పుడు వాళ్ళు నన్ను చూసి కాపీ కొట్టినట్టా? అంటే ఆ వెబ్‌సైట్ నేను మాత్రమే ఫస్ట్ టైమ్ లాంచ్ చేసి నాకే ఇచ్చారా ప్రమోషన్‌కి చేయమని? మతుండి మాట్లాడుతున్నావా? మతుండి కామెంట్ పెట్టావా? తెలుగు యూట్యూబ్‌లో ఆయన చేసిన వీడియోస్ ఎగ్జాక్ట్‌గా టోటల్ దించేసున్నారు. నీకు దమ్ముంటే పోయి వాళ్ళనడుగు. నేను ఆయన్ని చూసి ఇన్‌స్పైర్ అయినోడిని. నా అబౌట్ లిస్ట్‌లోకెళ్ళావా? అక్కడ చూసావా నేనేం రాసుంటానో? నీకు డౌట్ ఉంటే పోయి చెక్ చేసుకో. ఏం రాసుంటానో చూడు. తర్వాత నాతో మాట్లాడు. నేను ఎగ్జాంపుల్ అంతదాకెందుకు కాపీ అంటున్నావు. ఇప్పుడు ఆయన ఛానల్ చూసి నువ్వు నేర్చుకున్నావు. నిన్నెవరైనా అన్నా ఇది ఎలా అంటే నువ్వు చెప్తావా? అహా! అది ఇలా, ఇది ఇలా, అదలా అంటావు. ఏమంటే వాడాడ నేర్చుకుంటాడా అని. కానీ నేను ఆయన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి, నాకు తెలిసింది నలుగురికి తెలిసేలా చెయ్యాలని చెప్పేసి నేను ఈ ఛానెల్ స్టార్ట్ చేశాను. నేనెక్కడా నా వరకే దాచిపెట్టుకొని నేనే బాగుపడాలని చెప్పి అనుకోలే. నలుగురికి పంచుతున్నా. నాకు తెలిసిన జ్ఞానాన్ని, ఆయన దగ్గర నేర్చుకున్న ఆ బోధనని. ఆయన దగ్గర నేను క్లాసెస్ ఏం నేర్చుకున్నానా అనేదానికన్నా, ఆయన దగ్గర నేర్చుకుంది నేను జెన్యూనిటీ. చెక్ చేసుకో ఆయన వీడియోలో. ఒక వీడియోలో ఇదే మాట చెప్పున్నారు. జెన్యూనిటీ ముఖ్యం అని చెప్పి. నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది అదే. అదే అందరికి పంచుతున్నా. వచ్చి ఒక కాపీ అంట. ఒరేయ్! మీరు చెయ్యరు. ఒకరికి మీరు హెల్ప్ చేయమంటే చెయ్యరు. చేసేవాడిని కాంట్రోవర్సీకి లాగుతారు. హ్మ్. ఇది ఈ వీడియో ఫండమెంటల్స్ వీడియో చేశాను. ఇది. ఈ వీడియో ఒక కాపీయా? లేదా ఈ వీడియో కాపీయా? ఆ! చెప్పు ఏ వీడియో కాపీ? ఒక్క వీడియో పట్టుకునేసి కాపీయా? సరే నేను కాపీ అంటున్నావు. ఆయన రీసెంట్‌గా ఆడియో గురించి ఒక కాపీ చేశారు. వాయిస్‌ది. దానికి ముందే ఇంగ్లీష్‌లో ఆ వీడియో వచ్చుంది. అంటే ఇప్పుడు ఆయన కాపీ చేశారా? ఏం మాట్లాడుతున్నావురా నాయనా? ఇక్కడ ఎవ్వరూ పతివర్తలు లేరు. అందరూ అంతే. అంతెందుకు? నువ్వే పెద్ద పతివర్తవి గాదు. ఉదయం లేస్తే ఏదో ఒక డిజైన్ చూసి కాపీ చేసి చేస్తా ఉంటావు. ఆ! నువ్వు నాతో మాట్లాడుతున్నావు కామెంట్‌లో. వాడు పనిలోనే గాదు. మాట్లాడే మాటల్లో గూడా, పెట్టే కామెంట్‌లో గూడా. నువ్వు చూసే వ్యూ వల్ల నా టీ షర్ట్ గూడా నేను కొనలేనురా నాయనా. ఆ! ఈ ఛానల్‌కి ఏం వ్యూస్ ఉన్నాయని. నువ్వు తెలుగు యూట్యూబ్‌లో పోయి సెర్చ్ చెయ్యి. ఈ ఛానల్‌లో ఉన్న కంటెంట్ యాడైనా ఉందేమో చూపి నాకు. బాంచత్ మీసం తీసి సగం సగం తీసి కనిపిస్తా నీకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కామెంట్ పెడితే సరిపోదు. ఒకసారి నువ్వు పెట్టాలనుకున్నప్పుడు
ఒకసారి అతను ఏం వీడియోస్ చేస్తున్నాడో అతను ప్రీవియస్ వీడియోస్ ఏంది ఎలాగని చూడు, చెక్ చేసి తర్వాత దాన్ని అతను నిందించు. కీబోర్డ్కి ఉంది కదా, ఏళ్ళు ఉన్నాయి కదా, నోరు ఉంది కదా అని వాగేసుకుంటూ మడేసుకుంటే ఇక్కడ కూర్చొని ఎవ్వరు చూస్తూ ఉండరు. తిక్క పనులు తిక్క మాటలు మాట్లాడకబాకండి. కాంట్రవర్సీలోకి నన్ను లాక్కండి. నేనేదో నలుగురికి నాకు తోచింది, నాకు చేతనైంది చేద్దామని చెప్పి ఛానల్ స్టార్ట్ చేశాను. నన్ను అదే దారిలోనే పోనివ్వండి. మీరు తోపులు తురుములు అనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసేసి దొబ్బేయండి. నేను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాను కాబట్టి ఇంత మాత్రం ఓపికతో మాట్లాడుతున్నా. అదే నేను పాత మనిషిని కానీ ఇంతేనా, నా మాట తీరే వేరు, నేను ఉండే పద్ధతే వేరు. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిందే ఆయన ఇన్స్పిరేషన్తో. ఆయన పర్మిషన్ తీసుకొని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. పర్మిషన్ తీసుకుంటే చూపి అని అడుగుబాక. ఆయన పర్మిషన్ ఇవ్వడం కూడా నాకు ఓకే అని కూడా పెట్టలేదు. నేను పెట్టిన కామెంట్కి లైక్ చేశాడు. ఇప్పుడు అది వెతకమంటే కూడా నేను వెతకలేను. బట్ ఆయన పేరు మాత్రం రివీల్ చేస్తాను నేను. అందుకే నా అబౌట్ లిస్ట్లో అక్కడ స్పేస్ కూడా ఆయనకు పేరు కోసమే స్పేస్ పెట్టున్నాను. పోయి చెక్ చేసుకో కావాలంటే. ఒక నలుగురు ఉపయోగపడడానికి ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ హెల్ప్ చేయనివ్వండి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండేది ఇదే. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, మన ఇండియాలో ఉండేది ఒకే ఇదే యథా అలవాటు. మనం బాగుపడం, పక్కనోళ్ళని బాగుపడినివ్వం. మనం బాగుపడకపోయినా పర్లే, పక్కనోడు మాత్రం బాగుపడకూడదు. ఇది ఉన్నంత వరకు మీరు ఎదగలేరు, పక్కనోడు ఎదగడు. నువ్వు నన్ను కాపీ అంటున్నావు. నేను చేసే బ్రాండింగ్ వర్క్స్ నేను కాపీ చేసుకుంటూ కూర్చొని చేసుకునే రకం మీలా కాపీలు చేసుకున్నాను అనుకో, నేను పోతా. నాది మొత్తం క్రియేటివ్ వర్క్ నాది. నేను అదే థాట్స్లో వర్క్ చేస్తాను, అదే థాట్స్లో వీడియోస్ కూడా చేస్తున్నాను. చూపి ఇంకో వీడియో కూడా చెప్తా నీకు. ఇంకా ఎందుకు యూట్యూబ్లో చూడు, నువ్వు నీకేంద్ర సామె, నువ్వు యూట్యూబ్లో చూడరా నాయన. ఎన్ని ఆయన వీడియోస్ మొత్తం ఎగ్జాక్ట్ సేమ్ యాస్టీస్ దించేసి ఉన్నారా నాయన. ఇప్పుడు డిజైనర్ టాక్స్ అని పెట్టాను, నేను నా అనుభవాన్ని షేర్ చేశాను. దాని తర్వాత జేపీజు విక్టర్ అని పెట్టాను. ఇది కాపీ చేశానా? లేదే, చెక్ చేసుకో. దాని తర్వాత ఆదిపూర్ షీపిక్ అని చేశాను. అదేమైనా కాపీ చేశానా? లేదా అన్విల్లింగ్ అని చెప్పేసి ఫోటోషాప్ సీక్రెట్స్ హైడ్ అండ్ సీక్రెట్స్ పెట్టాను. అండ్ ద ఎక్స్పర్ట్స్ గైడ్ అని చెప్పేసి యువర్ ఆట్ అవర్ ట్యూటోరియల్ చేశాను. అదేమైనా కాపీనా? ఏదో ఒక వీడియో విజిటింగ్ కార్డ్స్ డిజైన్స్ అసురా టైటిల్ చేశాను, అది కాపీ చేశానా? లేకపోతే నీ కంప్యూటర్లో నుంచి దొబ్బుకొని వచ్చి పెట్టానా నేనా? యాడ్ మేకింగ్ చేస్తున్నాను. కనిపివా నీకా? ఒకటి పట్టుకున్నావా? అది వెబ్సైట్ రా నాయన. ఆయనేంది ఇంకోరేంది, ఎవడైనా చేయవచ్చు. దాన్ని కాపీ అని ఎలా అంటారు? నేను చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు కూడా చేస్తున్నారే, అప్పుడు నాది కాపీ చేశారు వాళ్ళు. నా నోరే అసలే అంతంత మాత్రం. గివ్ అవేలు 3D. ఒకటి చెప్తున్నా, మనం ఏ సాఫ్ట్వేర్ ఎలా నేర్పించాలన్నా థియరీ అదే ఉంటుంది, చెప్పేవాడు పద్ధతి మారుతూ ఉంటుంది. ఒకడు ఇటు నుంచి తింటే ఒకడు ఇటు నుంచి తినాలి. ఈ తేడా చూపిస్తాం, అంతేగాని పద్ధతి మాత్రం ఒకే రకంగా ఉంటాయి, సిమిలర్గా. అది ఒక్కొక్కడికి ఒక్కొక్క థియరీ, చెప్పే థియరీ నచ్చద్ది, దాన్ని బట్టి సబ్స్క్రైబ్ చేస్తారు. అంతేగాని ఇప్పుడు సబ్జెక్టు ఒక ఇమేజ్ గురించి చెప్పాలన్నప్పుడు ఆయన చెప్పింది సబ్జెక్టు ఒక ఇమేజ్ చెప్పి ఉంటే నేను ఇంకో ఇమేజ్ తీసుకొని చేస్తుంటాను. అది వేరు, ఇది వేరు. నేను అదే ఎగ్జాక్ట్గా చేస్తే, లేదా ఆయన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళేసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని నా ఛానల్లో పెడితే అది కాపీ. నోరుంది, ఏమున్నాయిరా కాపీయా? చూపి. ఇంకా ఏమి ఉన్నాయి ఒకసారి చెక్ చెయ్యి. నువ్వు కూర్చున్నావు కదా, ఈ వీడియో ఎటో చూస్తుంటావు, నువ్వు కాపీ చేసావు కదా, చెక్ చెయ్యి. ఎన్ని ఉన్నాయో మొత్తం నాకు లిస్ట్ పెట్టరా. అను ఫాంట్స్ తెలుగులో నేను చేసిన తర్వాత రీసెంట్గా ఒక వీడియో చూసా,
అప్పుడు నాది కాపీ చేశాడు ఆయన. ఇంకా ఇంకేమున్నాయి అంటే అంటే నేను తెలుసుకుంటున్నా, ఇప్పుడే చేస్తున్నాను కదా, కాపీ కదా, నేను కాపీ క్యాట్. రాజమౌళి అంతటోడే చేశాడంట, కమల్ హాసన్ అంతటా ఆయనే చేశాడంట. మీకు మీకు కాంట్రవర్సీలు కావాలి, ఎవడైనా ఒకటి చేస్తుంటే ఒక మంచి పని ఏలు పెట్టాలి, పుల్ల పెట్టాలి. ఆయన చూపిని కూడా నేను చూపించున్నాను కదరా నాయన, బెటర్మెంట్గా మనం ఏం చేయగలుగుతామని చెప్పి. నేను ఆయన్ని ఇన్స్పైర్ అయ్యా, మన తెలుగులోకి ఏ పద్ధతిలో ఉంటే బాగుంటుంది వాళ్ళకు తగ్గట్టు నేను కన్వర్ట్ చేశాను. వీలైనంత వరకు టూల్స్ గురించి చెప్పేటప్పుడు ఇంచుమించు మనం అలాగే చెప్పాల్సిందే. ఇప్పుడు పెన్ టూల్ అంటే పెన్ టూల్ అనే చెప్తాం, స్ట్రోక్స్ అంటే స్ట్రోక్స్ అనే చెప్తాం, ఆర్ట్ బోర్డ్ అంటే ఆర్ట్ బోర్డే అంటాం. లేదా ఇమేజ్ వచ్చినప్పుడు, సబ్జెక్ట్ వచ్చినప్పుడు చేంజ్ చేశాను నేను. మిగతా ఛానల్స్ అయితే అవి కూడా చేయలేదు. ఆయన చూపించిన ఇమేజెస్, ఆయన పెట్టిన ఇమేజెస్ తీసుకొని వచ్చేసి మొత్తం అదే సేమ్ యాజ్ టీజ్ దించేశారు. నీకు జీలో దమ్ముంటే పోయి అక్కడ కామెంట్ చేయి, వాళ్ళతో ఆర్గ్యూ చేయి, నాతో కాదు. ఇంకా నేను పద్ధతిగా మాట్లాడలేను. మీ అందరికీ చెప్తున్నాను, మీరు తోపులు తురుములు అయితే మాత్రం ప్లీజ్, ఇప్పుడు ఇతన్ని కూడా ఇలా అనాలని కాదు, చాలా బాధ అనిపించింది. అంటే ఏదైనా ఒక మంచి చెయ్యాలి అనుకున్నప్పుడు ఇలా కంపల్సరీ ఇలా ఎదురు అవ్వాల్సిందేనా అని చెప్పేసి ఒక చిన్న హార్ట్ ఫీల్ అయ్యాను. అందుకే నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సారీ ఫర్ ద ఇంటరప్షన్. అండ్ మీరు తోపులు తురుములు అయితే మాత్రం ప్లీజ్ 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 అన్సబ్స్క్రైబ్ చేసేసి దొబ్బేయండి. నాకు అవసరం లేదు, నా వర్క్ నేను చూసుకుంటాను, ఈ ఛానల్ని కూడా క్లోజ్ చేస్తాను. బట్ ఇక్కడ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్కి తీసుకుని వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో, అండ్ మనకి ఎంతోమంది ఉన్నారు, మన హిందీ ఫీల్డ్ అంటే మనకి అటు అది నేషనల్ కాబట్టి మనకి హిందీలో చాలామంది మనకు ఉన్నారు, కానీ తెలుగులో తక్కువ శాతం ఉన్నారు. వీళ్ళని కూడా మనం ఒక ప్రొఫెషనల్ వేలో తీసుకొని వెళ్ళాలి, ఒక ప్రొఫెషనల్ గ్రాఫిక్స్ డిజైనింగ్లో కెరియర్ని వీళ్ళకి మౌల్డ్ చేయాలి అని ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఛానల్ని స్టార్ట్ చేసి నేను దీంట్లో సబ్స్క్రైబర్స్ని, వ్యూవర్స్ కౌంట్ నేను రాబట్టుకోవాలనుకుంటే వేరే విధంగా ఓన్లీ డిజైన్సే చేసి పెట్టేసి పిహెచ్డీలు గివేవేలు ఇచ్చేసుకుంటూ ఉంటే నాకు వస్తారు. కానీ నాకు ఈ ఛానల్లో వచ్చే ప్రతి సబ్స్క్రైబర్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ వెళ్ళాలి. ఇప్పుడు ఫండమెంటల్స్ మీకు ఏ ఇన్స్టిట్యూట్లో నేర్పిస్తారు? ఫోటోషాప్ నేర్పిస్తారు, సాఫ్ట్వేర్ నేర్పిస్తారు, అంతే, ఏదైనా సాఫ్ట్వేర్ అంతే. కానీ మార్జిన్స్ కానీ ప్రతిదీ ఫండమెంటల్స్ కానీ ఎవ్వరూ నేర్పిరు. అదే మీరు ఈ ఛానల్లోకి రండి, స్టెప్ బై స్టెప్ మీకు ఉంది, ఇంకా రాబోతున్నాయి కూడా. కలర్ థియరీ గురించి డీటెయిల్డ్గా డెప్త్గా ఉంది. ఫోటోషాప్ ఫండమెంటల్స్ మీకు ఆర్జీబీ నుంచి సిఎంవైకేకి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా ఒక మెథడ్ మీకు ఇచ్చున్నాను. ఈ మెథడ్ మీకు యాడుందో చెప్పండి. మీకు ప్రొఫెషనల్ అండ్ ఇంటర్నేషనల్ అయినా కానీ నేను చెప్పిన సబ్జెక్ట్ పరంగా మీకు యాడుందో చూడండి. ఇది నా అనుభవం మీద నేను మీకు ఇచ్చిన క్లాస్. ఇది ఎక్కడో చూసి నేర్చుకొని వచ్చి మీకు పెట్టింది కాదు. అయినా సరే ఒక దగ్గర నేర్చుకొని నేను పెట్టాలని తప్పేముంది? అక్కడ నేను చూశాను, నేర్చుకున్నాను, మీకు తెలియజేస్తున్నాను. నాలో నేర్చుకునేసి నేనే పెట్టుకునేసి నేనే స్వార్థంగా ఏది పెట్టుకోలే, మీకు పంచుతున్నాను. దాంట్లో తప్పేముంది? మీకు అర్థం కాదు ఈ భాషలో ఉంటే మీకు అర్థం అయ్యేలా నేను చేస్తున్నాను. అక్కడ నుంచి డౌన్లోడ్ వచ్చి చేసుకుని మీకు పెట్టడం లేదు, నేను రీషూట్ చేస్తున్నాను. కామెంట్ చేసేలా అదే వ్యక్తికి నేను చెప్తున్నా, ఒక ఇంగ్లీష్ వీడియో ఇస్తాను, ఒక హిందీ వీడియో ఇస్తాను, దాన్ని అర్థం చేసుకొని తెలుగులోకి కన్వర్ట్ చేసి వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయమని చెప్పండి. అతన్ని చేయగలదా? అంతుందా? అందులో వీళ్ళు ఎడ్యుకేటర్స్, నాలాగా 3వ క్లాస్ కాదు. చేయమనండి, చూద్దాం. ఆ దమ్ము లేదు, ఒకరికి సహాయం చేసి హెల్ప్ చేసే దమ్ము లేదు, కామెంట్ పెట్టే దమ్ము అయితే ఉంది. నేను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నా, మీరు నాకెంతో విలువ ఇస్తున్నారు, ఆ విలువను నేను కాపాడుకోవాలి. మీకు ఏదో విధంగా మీకు నేను సహాయపడాలి. అది ఈ విధంగా
వీఆర్ వన్ ఫ్యామిలీ. గ్రాఫిక్ డిజైనర్స్ అనేది ఒక ఫ్యామిలీగా నేను ఒక యూనిటీగా తీసుకురావాలని చెప్పి నేను ప్లాన్ చేస్తుంటే ఇలాంటి తొక్కలో కామెంట్స్ వచ్చేసి చాలా కంపరం చేస్తున్నాయి. అందువల్లే 2 వీక్స్ నుంచి సరిగ్గా వీడియో చేయాలన్నా కానీ దీని అమ్మ అనిపిస్తూ ఉంది నాకు. వీడియో అనుకుని ఉంటాడు ఇప్పుడు కాకపోతే రేపైనా సంపాదించేది కదా అని. నేను ఇక్కడ ఎంత సంపాదించినా కానీ అంత రాదండి. ఇది ఒక ఎడ్యుకేషన్ ఛానల్. ఇక్కడ వేలల్లో లక్షల్లో వ్యూస్ వచ్చేసి ఇక్కడ ఏమీ రాదు. ఓవరాల్గా నేను ఇప్పుడు దాకా ఈ స్టూడియో కోసం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా 4 ఏళ్ల తర్వాత అయినా సరే అంత అమౌంట్ కూడా నాకు రాదు. నీకు ఇంకోటి చెప్తున్నా, ఈ మైక్ ఉంది చూడు, ఈ మైక్ కూడా ఆయన ఇన్స్పిరేషన్తోనే కొనింది. ఆయన వేరే మైక్ హయ్యర్, దాంట్లో సగం రేట్లో దీన్ని కొనుక్కున్నా. నేను ప్రతిదీ ఇన్స్పిరేషన్ ఆయనతోనే. ఈరోజు ఈ ఛానల్ పెట్టి మీకు నేను నేర్పిస్తున్నానంటే కూడా దానికి ఇన్స్పిరేషన్ ఆయనే రా నాయన. ఇంకేమైనా చెప్పాలి నీకు? ఓకే, ఎనీవే, నా నోట్లో నుంచి ఏమైనా ఆణిముత్యాలు టపటపా అని జారి ఉంటే ఏమనుకోబాకండి. ఉన్న ఫ్రస్ట్రేషన్ని క్లియర్ చేసుకునేసాను, అందుకనే ఈ వీడియో చేశాను. నాకు ఫ్రస్ట్రేషన్ వస్తే నాలోనే పెట్టుకునేసి కొంచెం టైమే నేను ఉండగలుగుతా, దాని తర్వాత ఉండలేను. ఎవరి మీద ఉందో ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీదే వదిలేయాలి. అందుకనే వీడియో చేశాను. అతను చూసుంటాడేమో, చూసుంటే సంబరపడి ఉంటాడో, ఆనందపడి ఉంటాడో, ఇంకా ఎంజాయ్ చేసి ఉంటాడో, ఎలా ఉంటాడో అది అతని మీదే వదిలేశాను. ఏమంటే నాలో భారం దించేశాను. ఓకే, అయితే రేపు ఆదివారం సాయంత్రం ప్యాంటాన్ కలర్స్ గురించి వీడియో తీసుకుని వస్తున్నాను. ప్లీజ్ దాన్ని చూడండి అండ్ కలర్స్ గురించి అవగాహనని ఇంకా రెట్టింపు చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ వర్క్స్కి సంబంధించి కామెంట్ చేయండి. ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్లో మీకున్న ప్రతి డౌట్స్ని క్లారిఫికేషన్ చేస్తూ వీడియోస్ని ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. మీ ప్రతి డౌట్ మెజారిటీ ఆఫ్ మెసేజెస్ని బట్టి ఫస్ట్ ఏ వీడియో చేసుకోవాలో దాన్ని బట్టి నేను తీసుకొని వస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో, ఇటువంటిది కాదు క్లాస్ వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.